యూ హ్యాడ్ ఎనఫ్ టైం. 30 నెలల టైం గడిచిపోయింది. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారము కోల్పోయినటువంటి పరిస్థితులలో 9,47,000 మంది ఐటీ ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు 3 లక్షల మంది ఐటీ ఉద్యోగుల నుండి 2023లో కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలన తర్వాత 9,47,000 ఐటీ ఉద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. అంటే ఏ స్థాయిలో ఐటీ ఎగుమతులు పెరిగినాయి అనేది స్పష్టంగా మేము నాస్కామ్ విడుదల చేసినటువంటి ఫిగర్స్ తోని ఆధారంగా మేము చెప్తా ఉన్నాం. కానీ ఈ రాష్ట్రం 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రస్తుతం మన రాష్ట్రంలో వాళ్ళు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారమే 9,39,000 ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అంటే ఒక్క ఐటీ కొత్త ఉద్యోగాలు రావడము దేవుడేరు. ఉన్న ఉద్యోగాల కోత, ప్రైవేట్ రంగంలో కూడా ఉన్న ఉద్యోగాల కోత అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అభివృద్ధి అనేది ఒక సెంటీమీటర్ కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. నేను ఫిగర్స్ ఆధారంగానే చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ విజన్ డాక్యుమెంట్లో ఈ సంవత్సరం మేము సాధించినటువంటి ఐటీ ఎగుమతుల ఐటీ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు విడుదల చేసినటువంటి ఆ ఫిగర్స్ ఆధారంగానే చెప్తా ఉన్నాము. రాష్ట్ర అభివృద్ధి అనేది తిరోగమన పరిస్థితులకు పోతా ఉన్నది. 2.5 సంవత్సరాలకే ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటే రానున్న ఇంకో 2.5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. 2047 వరకు వీళ్ళు చెప్తున్నటువంటి విజన్ కాదు కదా. మరో 2.5 సంవత్సరాలలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని సింగిల్ డిజిట్ కి పరిమితం చేయడం అనేది ఖాయంగా కనిపిస్తా ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 5 లోపు స్థానాలే ఈ రాష్ట్రంలో సాధించే పరిస్థితి కనిపిస్తా ఉంది.